పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినము, ఈ పరిశుద్ధ దినములో దేవుని వాక్యము మీ ముందు చెప్పడానికి దేవుడిచ్చినటువంటి సమయం కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడ, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభునామముల స్తోత్రాలు. నీ దైవ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని, ఇప్పుడు చెప్పబోయేటటువంటి చిన్న వాక్యాన్ని ప్రభు ఆశ్రయం దీవించమని, నీ ప్రజలు వినగలిగిన చెవులు, గ్రహించే మనసు వారికి సహాయం చేయమని నజరేడిన శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక అంశం మనం నేర్చుకుందాము. రక్షింపబడిన వారు మరణించగానే పరలోకమునకు వెళతారా? రక్షింపబడిన వారు మరణించగానే పరలోకానికి వెళతారా? అసలు రక్షించబడింది ఎవరు? రక్షించబడ్డామా? మనమందరం రక్షించబడ్డామా అని మనము పరిశీలించుకుందాము. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వము, దూషణకరమైన మాటలు మాని రక్షణ విషయం ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలని అపేక్షించడే. పేతురు గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే రక్షణలు ఎదుగు నిమిత్తము అంటే మనం రక్షణలో ఎదుగుతున్నాము, రక్షింపబడలేదు. రక్షణలో ఎదుగుతున్నటువంటి వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? రక్షించబడలా. రక్షించబడడం ఎప్పుడంటే యేసుక్రీస్తు రెండవసారి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు పరలోకం నుండి ఆర్భాటముతోనూ ప్రధాన బోర శబ్దంతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి ఎవరైతే రక్షణ కోసం కాచుకొని ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళడానికి, అప్పుడు వారికి రక్షణ ఇచ్చి అందరిని కూడా పరలోకానికి తీసుకొని వెళతాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ ఎదుగుచు చనిపోయినటువంటి వారు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు చూద్దాం. మనము సమాధుల్లో ఒకట యేషయ గ్రంథము 5వ అధ్యాయం 28-29 చూస్తే, ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 చూస్తే, దావీదు చనిపోయి సమాధి చేయబడును. సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్యలోనే ఉన్నది. దావీదు పరలోకం ఎక్కిపోలేదని అపోస్తల కార్యము 2వ అధ్యాయం 29-34 వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దావీదు చనిపోయి ఇంకా కూడా పరలోకానికి వెళ్ళాల. దావీదు ఎలాంటి వాడు? దివారాత్రము వాక్యమును ధ్యానించగలిగి ఎప్పుడు కూడా దేవునితో కూడా తన జీవితాన్ని, తన మనసుని కొనసాగించేటటువంటి దావీదు ఇంకా కూడా చనిపోయి పరలోకానికి వెళ్ళాల, సమాధిలోనే ఉన్నాడని ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయము 29-34 వచనంలో మనకి కనబడుతుంది. కాబట్టి ఏదైనా కొనినడల పాతాళము సమాధి నా కిల్లు అని ఆశే. యోబు గ్రంథంలో 17వ అధ్యాయము 13వ వచనం రాయబడి ఉంది. కాబట్టి ఈ జనులు మరణము, పరలోకమును కానీ నరకమును కానీ వెళ్ళరు. చనిపోయినటువంటి వారు అనుకుంటాం ఒకటి పరలోకానికైనా వెళ్ళాలి, రెండోది నరకానికైనా వెళ్ళాలి. కానీ జనులు పరలోకానికి వెళ్ళడం లేదు, నరకానికి కూడా వెళ్ళడం లేదు. వారందరూ కూడా పునరుద్ధానం కోసం కాచుకొని ఉన్నారు. వాళ్ళందరూ దేనికోసం కాచుకొని ఉన్నారు? పునరుద్ధానం కోసం. ఎవరు? రక్షణలో ఎదుగుతున్నటువంటి వారు పునరుద్ధానం కోసం కాచుకొని ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ప్రకారము జీవాత్మలన్నీ కూడా మరణించును. దేవుని వాక్యం ప్రకారం చూస్తే మనము జీవాత్మలన్నీ మరణించను. మనము జీవాత్మలు. కాబట్టి మానవుడు మర్త్యుడు, దేవుడు అమర్త్యుడు. దేవునికి చావు లేదు. ఆయనే పుట్టుక, ఆయనే సమస్తం ఆయనే. కాబట్టి ఆయన మూలంగా అన్ని కలిగింది. ఆది కన్నా ముందున్నటువంటి వాడు, ఆదిని సృష్టించినటువంటి వాడు. ఆయన అమర్త్యుడు, మరణం లేనటువంటి దేవుడు. కానీ మానవుడు కానీ సమస్త జీవులు కానీ అందరూ కూడా జీవాత్మలన్నీ కూడా మరణించును. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథం 1వ తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనం చూస్తే ఆత్మకి చావు లేదు. అయితే అమరత్వం అన్నది బోధ, ఆత్మలు మరణించునని బోధించే బైబిల్ బోధకు విరుద్ధమైనటువంటి వచనము. బైబిల్ వాక్యానికి చావు లేదు, ఆత్మకు చావు లేదు అనేటటువంటి బోధ బైబిల్ వాక్యానికి విరుద్ధము. కాబట్టి ఆత్మలు మరణించునని బోధించే బోధ బైబిల్కు విరోధము. కాబట్టి మనము ఆత్మలు మరణించునా అని
క్వశ్చన్ వేసుకుంటే పాపం చేయవారికే మరణం బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి యేషయా గ్రంథం 18 వచనములో సముద్రములో జీవులు ఉన్న జంతువులన్నీ చచ్చని. ఇక్కడ చూస్తే మనుషుల గురించి రాయబడింది కాదు, కానీ జంతువుల గురించి రాయబడింది. జంతువులు కూడా జీవాత్మలే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రతి మనిషిని, ప్రతి ఆదాముని నేలమంటితో వచ్చేసి నాసికారంధ్రము ద్వారా ప్రాణవాయువు ఊదెను. నరుడు జీవాత్మ అయ్యను. కాబట్టి జీవాత్మ అయిన జీవుడు ఆత్మ, జీవించే ఆత్మ కలిగినటువంటి మనిషి. అదేవిధంగా జంతువులన్నీ కూడా జీవాత్మలో కలిగినవి. ప్రకటన గ్రంథము 6 16 వచనం చూస్తే జంతువులన్నీ కూడా చచ్చని రాయబడింది. మనిషి కూడా చనిపోతాడు, కానీ నా మన్నైన మునపటి వల్లే మన్నైపోవును, దాన్ని దయచేసిన ఆత్మ తిరిగి దేవుని వద్దకి వెళ్ళును. కాబట్టి మన ఆత్మలు ఎక్కడికి వెళ్తుందంటే దేవుని దగ్గర. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు వద్ద భద్రంగా దాచిపడి ఉన్నది. జీవార్థమైనటువంటి క్రీస్తు రెండవసారి ఈ ఆయన ప్రత్యక్ష పాపులను, మనుషులందరూ రక్షించుకోవడానికి రెండవసారి వచ్చినప్పుడు ఆత్మలను వెంట పెట్టుకున్న చిన్న ఊటదర్శన పత్రిక 4:16-17 రాయబడి ఉంది. కాబట్టి మృతులందరూ కూడా మౌన స్థితిలో దిగిపోవద్దు. వారందరూ కూడా సమాధిలో ఉంటారు. వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించరు, దేవుణ్ణి ఇతర మనుషులను తిట్టరు. ఏది కూడా వాళ్ళకి తెలియదు, జ్ఞానము లేదు. ఇంకా కూడా మృతుల మౌన స్థితిలో ఉంటారని చెప్పేసి ప్రసంగి రాసిన గ్రంథం 9 వచనంలో రాయబడింది. బ్రతికుండి వారు తాము చతురుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఏ లాభము కలుగదు. వారికి ప్రేమింపబడరు. కాబట్టి ఎప్పటికీ వారికి భూలోకంలో ఎలాంటి వంతు కూడా లేదు అని రాయబడి ఉంది.